ఫ్రెండ్స్, మా అమ్మమ్మ నేర్పించిన మ్యాంగో పచ్చడి చూడండి. బేబీ మ్యాంగోస్. నేను దీంతో చేస్తా అంటే లేదు, దీంతో చెయ్యి, దీంతో సరిపోతుంది అంటే లేదు, రెండితో చేస్తా అని చెప్పిన. ఎందుకంటే మళ్ళీ ఒక దాంతో చేస్తే సరిపోతుంది. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఇది పోపు, ఇదేమో అన్ని పౌడర్స్ పెట్టుకున్నాను. కారం, సాల్ట్, గార్లిక్, మెంతుల్ పౌడర్, ఆవపిండి పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు. ఇదేమో పోపు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ బౌల్లో అన్నీ కలిపి వేసి పెట్టుకోవడానికి. ఇక్కడ చాక్ మ్యాంగోని ఎట్లా కట్ చేస్తానంటే చాక్తో కట్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాం. మా అమ్మమ్మ హెల్ప్ తీసుకొని ఈ పచ్చడి అంతా చేసినాక ఇలా కలిపేసుకుంటారా. అప్పుడు పచ్చడి రెడీ అయినాక అంతా ఇలా పెట్టేసుకుంటాం. మా అమ్మమ్మ కట్ చేస్తుంది మ్యాంగోస్ని. ఈరోజు టాయ్ని చూపిస్తాను. ఇది డాల్ అమ్మమ్మ కెనడా నుంచి తెచ్చింది. బాగుంది కదా. ఇది హెడ్ ఫోన్స్ ఉంటుంది. షూస్ అయితే పర్ల్ కలర్ ఉంటుంది. ఈ డాల్ గ్లాస్ లాగా పట్టుకుంది కదా, ఎందుకంటే ఇట్లా హెడ్ ఫోన్స్ ఇలా దానికి ఇట్లా పట్టుకొని హ్యాండ్స్ మూవ్ అయితే ఇక హెడ్ కూడా మూవ్ అవుతాయి, లెగ్స్ కూడా మూవ్ అవుతాయి. ఈ డాల్ డ్రెస్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా. మా అమ్మ అన్నీ కట్ చేసింది చూడండి. స్క్వేర్ పీసెస్లో చేసింది. ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేద్దాం. కానీ ఎప్పుడైనా మర్చిపోకండి, ఇంకొక టిప్ చెప్తారు. కుకింగ్ చేసేటప్పుడు జుట్టు పైకి పెట్టుకోవాలి, ఇంకా హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టార్ట్ చేద్దామా. ఈ పౌడర్స్ అన్నీ మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ వేసేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఈ పౌడర్స్ అన్నీ వేసినాక ఏం చేయాలంటే మ్యాంగోస్ వేసేయాలి. మ్యాంగోస్ తర్వాత ఒక పోపు పెట్టుకున్నాం కదా, పోపు వేసేయాలి. అప్పుడు జార్లో స్టోర్ చేసేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. 3 days చూడాలి ఎట్లుందని చూసుకోవాలి. అప్పుడు అంతా జార్లు వేసేసుకుంటాం కదా. అప్పుడు 3rd dayకి రెడీ. మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ మ్యాంగోస్ వేసేయాలి. మిక్స్ చేసి మ్యాంగోస్ వేసేయాలి. చూడండి, మ్యాంగోస్ వేసాను కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మెల్లగా కలుపుకోవాలి బాగా. మా అమ్మమ్మ ఇది చూడండి, మా అమ్మమ్మ హెల్ప్ చేస్తారు. ఏమైనా గుర్తు లేకపోతే మీకు అన్నీ గుర్తున్నాయి కదా. ఈ పౌడర్స్ అన్నీ వేసాను. నెక్స్ట్ నేను ఈ ఆయిల్ వేస్తాను. పోపుకి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు మంచిగా కలిపేసేయాలి. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసేసినాం కదా. ఇప్పుడు మంచిగా కలిపేయాలి. అప్పుడు ఇక్కడ ఇట్లా జ్యూసీ అవుతుంది. మంచిగా కలిపేసేసి చాలా ఉన్నాయి కదా. మ్యాంగో పీసెస్ అన్నీ ఉంటాయి కదా. గార్లిక్స్ మనం వేసిన గార్లిక్ ఇప్పుడు మనం ఈ బౌల్లోకి స్టోర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్పూన్ ఇలా వేస్తున్నా. అమ్మమ్మకి ఒక 1 స్పూన్ పెట్టేస్తా, ఎట్లుందని టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు
మూత పెట్టేస్తున్నాను. ఈ రైస్ వన్ టేస్ట్ ఇస్తాము. ఇప్పుడు రైస్ మా అమ్మమ్మ కూడా వచ్చింది. ఇప్పుడు మిక్స్ చేసిన టేస్ట్ పెడతా. ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. కరెక్ట్ వచ్చింది. బాగుంది అమ్మమ్మ, చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. మీరు కూడా పర్చేజ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.